శారద, భూమి, గగన్ ముగ్గురు కూడా కోర్టు దగ్గరికి వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే శారద, అమ్మ భూమి, ఇప్పుడు DNA రిపోర్ట్స్ వచ్చేస్తే నువ్వు నిర్దోషివని కూడా రిలీజ్ అయిపోతావమ్మా, నువ్వు బయటికి వచ్చేస్తావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద చెప్తూ ఉంటే, అవునా ఆంటీ, నేను కూడా అదే కోరుకుంటున్నాను, నేను నిర్దోషిగా బయటికి వచ్చేస్తాను ఆంటీ అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే చెర్రీ, కేపీ అక్కడికి రావడంతో ఏమైంది చెర్రీ అని భూమి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ DNA రిపోర్ట్స్ హెడ్ డైరెక్టర్ జనార్దన్ గారు ఉన్నారు కదా, ముందు అపూర్వ అత్తయ్య భయపెట్టి DNA రిపోర్ట్స్ని మార్చేయమంటే ఒప్పుకోలేదు కానీ తర్వాత రౌడీలను పంపించి బెదిరించడంతో DNA రిపోర్ట్స్ని చేంజ్ చేయడానికి అతను ఒప్పేసుకున్నాడు. DNA రిపోర్ట్స్ నీకు అనుకూలంగా రావు, వ్యతిరేకంగా వస్తాయి, DNA రిపోర్ట్స్ని అపూర్వ అత్తయ్య మార్చేసింది అని చెప్పడంతో, అవునా, అంటే ఇప్పుడు నేను నిర్దోషిగా బయటికి రానా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. గగన్ ఇదంతా వింటూ ఉంటాడు. అప్పుడే అపూర్వ, నక్షత్ర కారు దిగి వస్తూ ఇక భూమి వైపు చాలా గర్వంగా చూస్తూ సంతోషపడుతూ కోర్టు లోపలికి వెళ్తూ ఉంటారు. భూమి వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటుంది. గగన్ ఇదంతా కూడా గమనించుకుంటూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు ఏం చేసేది అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటమ్మా భూమి, నీకు శిక్ష పడుతుందా అని శారద కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక కోర్టు స్టార్ట్ అవ్వడంతో భూమి బోన్లో నిలబడి ఉంటుంది. ఇక జడ్జి గారి చేతికి జడ్జి గారు ఇదిగోండి భూమి DNA రిపోర్ట్స్ అని ఒక కవర్ని అందించడంతో ఇక జడ్జి వాటిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇక గగన్ చాలా కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటాడు. శారద మాత్రం ఏడుస్తూ ఉంటుంది. భూమి మాత్రం అయ్యో, ఇప్పుడు నాకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని బాధపడుతూ బోన్లో నిలబడి ఉంటుంది. ఇక జడ్జి ఆ రిపోర్ట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు.